బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కుమారుడిపై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. బీఎస్పీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగజ్ నగర్ పోలీసులు తనపైన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్డీ స్కాలర్ అయిన తన కుమారుడితో పాటు పార్టీలోని మరో 11 మంది సీనియర్ల సభ్యులపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కొనసన్నంలోనే ఈ కేసులు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వాహనం నుంచి తాను 25,000 దొంగిలించానని ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశాడని అన్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అదేవిధంగా అందులోనూ 26 ఏళ్లు ఉన్న ఎటువంటి మచ్చ లేకుండా సేవ చేసిన అధికారి 25,000 దొంగతనం చేస్తాడా అని ప్రశ్నించారు. 2 దశాబ్దాలుగా కోనేరు కోనప్ప వల్ల సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతవాసులకు దక్కుతున్న ఏమిటో దీనికి బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. అయితే కేసీఆర్ దుష్పరిపాలనకు ఏదో మచ్చతను కానీ విమర్శించారు. ఇలాంటి తప్పుడు కేసులు తనకు భయపెట్టలేవని, నీతి తప్పిన బీఆర్ఎస్ పాలన నుంచి సిర్పూరు విముక్తి చేసే వరకు విశ్రమించినని జోషం చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ కూటమి కుట్రల నుంచి తెలంగాణ కాపాడుతానని శపథం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కుమారుడిపై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. బీఎస్పీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగజ్ నగర్ పోలీసులు తనపైన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్డీ స్కాలర్ అయిన తన కుమారుడితో పాటు పార్టీలోని మరో 11 మంది సీనియర్ సభ్యులపైన హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కొనసన్నంలోనే ఈ కేసులు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే వాహనం నుంచి తాను 25,000 దొంగిలించానని, ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశారని అన్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అందులోనూ 26 ఏళ్లు ఉన్నటువంటి ఎటువంటి మచ్చ లేకుండా సేవ చేసిన అధికారి 25,000 దొంగతనం చేస్తాడని ప్రశ్నించారు. 2 దశాబ్దాలుగా కోనేరు కోనప్ప వల్ల సిర్పూరు కాగజ్ నగర్ ప్రాంతవాసులకు దక్కుతున్నదేమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చతొనుక అని విమర్శించారు. ఇలాంటి తప్పుడు కేసులను తనను భయపెట్టలేవని, నీతి తప్పిన బీఆర్ఎస్ పాలన నుంచి సిర్పూరును విముక్తి చేసే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కూటమి కుట్రల నుంచి తెలంగాణను కాపాడతానని శపథం చేశారు.